ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. 2 తిమోతికి 1వ అధ్యాయం 7వ వచనం. మనము ఆరాధించే దేవుడు ఎంతో శక్తిగల దేవుడు. శూన్యము నుంచి సమస్త సృష్టిని చేసిన దేవుడు. తన ఒక్క మాట ద్వారా సృష్టిని, భూమి ఆకాశములను, సముద్రాలను, సమస్తమైన సృష్టిని చేసిన దేవుడు. ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు. ఇశ్రాయేలీయులకి వారు ఎప్పుడు కష్టంలో ఉన్న వారికి విజయాన్ని చేకూర్చిన దేవుడు. అటువంటి శక్తిగల దేవుడు నూతన నిబంధనలో కూడా ఆయన శక్తిని ఎన్నోసార్లు చూపించారు. యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన అద్భుతాలు, అపోస్తలుల ద్వారా ఆయన చేసిన మిరకిల్స్ కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా దేవుని శక్తి మనకు తెలుస్తుంది. అటువంటి శక్తిగల దేవుడు ప్రేమామయుడు కూడా. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. అందుకే మన కోసం, మన పాపముల కోసం శిలువపైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఆయన మన స్థానంలో ఆయన బలిదానమయ్యారు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ గొప్ప శక్తి గల దేవుడు, ప్రేమామయుడు మనలో కూడా ఉన్నారు. ఆ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు పిరికితనం ఎందుకుంటుంది? పిరికితనం ఉండకూడదు. అదే ఈ వచనం చెబుతుంది. ఆ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్నప్పుడు సువార్త చెప్పడానికి మనం ఎందుకు భయపడాలి? సువార్త చెప్పడానికి మనకు పిరికితనం ఉండకూడదు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పడానికి పిరికితనం ఉండకూడదు. యేసుక్రీస్తే సత్యము, జీవము, మార్గము, ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరూ దేవుని యొద్దకు చేరుకోలేరు అని చెప్పడానికి మనకి పిరికితనం ఉండకూడదు. మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమ, దేవుని శక్తి బయలుపరిచేలాగా మనం జీవిస్తున్నామా? లేకపోతే పిరికితనము గల మనుషులుగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు దేవా. అవును ప్రభువా, మీరు గొప్ప శక్తి గల దేవుడు. మీరు ఇంకా ఎంతో గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు నిత్య జీవితము అనుగ్రహించడానికి మీరు శిలువపైన చనిపోయి మా కోసం మళ్ళీ తిరిగి రానున్నారు. దానిని బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో కూడా మేము మీ శక్తిని, మీ ప్రేమను, ఇంద్రియ నిగ్రహమును బయలుపరిచేలాగా మేము బ్రతికేలాగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధాత్మదేవ, పిరికితనము గల వారిగా కాకుండా, పిరికితనము గల ఆత్మ ఉండేలా కాకుండా, మీ సువార్త కోసం, మీ పరిచర్య కోసం, మీ మహిమ కోసము మేము మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.